రామనాథపురంలో నివసించే సూరమ్మ మహాగయ్యాలి. ఆమె కోడలు లలిత శాంతపరురాలు. కోడలు తనకు తెలియకుండా వంటింట్లో ఏమేమో తినేస్తుందో అని సూరమ్మకు విపరీతమైన అనుమానం. అందుకే మాటిమాటికి వంటింట్లోకి వచ్చి కోడలు ఏమైనా తింటుందేమోనని గమనిస్తుండేది. ఒకరోజు లలిత పక్కింటి ఆవిడతో మాట్లాడుతుండగా ఆవిడ పుల్లని దోసలు చేసుకొని ఎర్ర కారంతో నంచుకొని తింటుంటే భలే ఉంటుంది తెలుసా అని లలితతో అనింది. అప్పటి నుంచి లలితకి తను కూడా పుల్లని దోసలు ఎర్ర కారంతో తినాలని కోరిక కలిగింది. దాంతో లలిత ఒకరోజు ఎర్ర కారం తయారు చేసుకొని దోసల కోసం పిండి రుబ్బి పెట్టుకున్నది. తీరా దోశ వేసుకోబోయేటప్పటికి పెనం మీద బుస్ అని శబ్దం వచ్చింది. శబ్దం విని సూరమ్మ గబగబా వంటింట్లోకి వచ్చి అమ్మో అమ్మో నాకు తెలియకుండా దోసలు వేసుకొని తింటున్నావటే అంటూ తిట్టసాగింది సూరమ్మ. గబగబా ఆ దోసలు అన్నీ తానే వేసుకొని తినేసింది సూరమ్మ. లలితకు ఏడుపు వచ్చింది. అయినా సరే పుల్లని దోసలు తినాలన్న ఆశ మాత్రం చంపుకోలేకపోయింది లలిత. 4 రోజుల తర్వాత మళ్ళీ ఎర్రకారం చేసి పెట్టుకొని దోస పిండి రుబ్బు పెట్టుకుంది లలిత. పెనం మీద నుంచి బుస్ అని శబ్దం రాగానే సూరమ్మ పరుగు పరుగున వంటింట్లోకి వచ్చింది. అబ్బే దోసలు కాదు అత్తయ్య, పెనం వేడెక్కిందో లేదో అని నీళ్లు చల్లాను అంతే అనింది లలిత. సూరమ్మ సరే సరే అంటూ వెళ్ళిపోయింది. 3వసారి కూడా అలాగే చేయడంతో దీనికి పెనం కాలిందో లేదో అని నీళ్లు చల్లితే తప్ప తెలియడం లేదు. అదే నేనైతే చూపులతోనే కనిపెట్టేస్తాను అనుకుంది సూరమ్మ. మళ్ళీ బుస్ అని శబ్దం వచ్చిన సూరమ్మ రాలేదు. దాంతో లలిత హాయిగా దోసలు వేసుకొని తినేసింది. ఇక ఆ తరువాత నుంచి ఎప్పుడు దోసలు తినాలనిపించినా అలాగే చేసేది లలిత. ఈ కథలో నీతి, మనల్ని బాధ పెట్టే వాళ్ళ నుంచి చిన్న చిన్న ఉపాయాలతో తప్పించుకోవచ్చు. ఇలాంటి స్టోరీస్ మీకు ఇంకా కావాలంటే ఇప్పుడే వీడియోకి లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ని ఆల్లో పెట్టుకోండి.